శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీ రామచంద్ర మహారాజ్ కి జగదానందకారక జయ జానకి ప్రాణనాయక. హే రాములోడు వచ్చినాడు రో నందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో. అంతరంగమున ఆత్మారాముడు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈసారి ఏంటంటే మా అపార్ట్మెంట్ లో కమ్యూనిటీలో మొదటిసారి శ్రీరామనవమి సెలబ్రేషన్ చేసుకోబోతున్నాం అనమాట మేము. సో కళ్యాణం నేను జరిపిస్తున్నాను అండ్ నాతో పాటు కమిటీలో ఉన్న కొంతమంది మెంబర్స్ కలిసి ఈరోజు కళ్యాణం జరిపించుకుంటున్నాం అనమాట, మాకు మేము ఇష్టంగా. సో ముఖ్యంగా విగ్రహాలు అండ్ పూజకు సంబంధించిన సామాను, పూజ ఏర్పాట్లు, డెకరేషన్స్ ఇవన్నీ నేను చూసుకున్నాను. కొంతమంది ప్రసాదాలు చూసుకున్నారు అండ్ కమిటీ మెంబర్స్ అన్ని ఆర్గనైజేషన్ చేస్తున్నారు, ఫండ్స్ కలెక్ట్ చేశారు. చాలా 1 వీక్ చాలా కష్టపడుతున్నాము ఈ ప్రోగ్రామ్ కోసం. సో ఎలా జరగబోతుందో మా మొదటి శ్రీరామనవమి సార్ చూస్తారు. అండ్ మా అక్క నా కొంచెం ప్రాపర్టీస్ కూడా తెచ్చిందనమాట ఇప్పుడు హల్దీ కోసం. అంటే ఇప్పుడు మేము మంగళ స్నానం చేపిస్తున్నాం, దానికోసము జల్లడ అండ్ బింద చెంబు అమ్మవారి కోసం, అమ్మవారికి పెట్టడానికి, పెళ్లి కూతురు చేయడానికి, అలాగే పెళ్లిలో పెట్టడానికి మంచి పట్టు చీర కుట్టించాను అనమాట. నేను అమ్మవారికి నలుగురికి కూడా కుట్టించాను. ఇది పంచ చుట్టుగా ఉంది కదండి. అండ్ అమ్మవారికి ఇది చీర, శ్రీరాముల వారికి ధోతి కండువా, ఇది అమ్మవారి చీర, ఇది అమ్మవారికి వడ్డానాలు అనమాట. అండ్ ఇది చీర, చీరకి ఇలా కొంగు అండ్ అమ్మ శ్రీరాముల వారికి అందరు కూడా ఉన్నాయి, పేరు చూపిస్తాము. అండ్ ఇది వచ్చేసి అమ్మవారికి గాజులు, ఇది వచ్చేసి అమ్మవారి వడ్డానం. అండ్ ఇంకా మాకు పిల్లలకి ఇవ్వడానికి కొన్ని మంచి, అంటే మనం చాక్లెట్స్ ఇస్తున్నాం, మన స్పెషల్ ఉండాలి కదా, అందుకే మన సబ్స్క్రైబర్స్ మనం 1 మిలియన్ చాక్లెట్స్ ఇవ్వడానికి చాక్లెట్ అయిపోతున్నాను. అండ్ అమ్మవారికి నగలు తీసుకున్నాను అనమాట నేను. అమ్మవారికి కొత్తగా వడ్డానం, అమ్మవారికి కాసుల పేరు, శ్రీరాముల వారికి ముత్యాల హారం, అమ్మవారికి పుస్తలు. ఇది సీతమ్మ వారికి నా వరలక్ష్మి వ్రతం, నా 15 సంవత్సరాల వరలక్ష్మి వ్రతానికి కాసులు ఏవైతే ఉంటాయో అవన్నీ కుచ్చి నల్ల పూసలు అల్లించాను అనమాట. వాళ్ళ అమ్మవారికి వేసి ఆ తర్వాత నేను వేసుకుంటాను. అండ్ అమ్మవారి కోసం మెట్టెలు, పట్టీలు అన్నీ కూడా షాపింగ్ చేశాను. ఇవి వచ్చేసి అమ్మవారికి గాజులు. సో ఇప్పుడు మంగళస్నానం అయ్యాక అందరికీ గాజులు పంచాలన్నమాట. ఇది అమ్మవారికి జీలకర్ర బెల్లం అనమాట కళ్యాణానికి. వడి బియ్యం పోయడానికి, తలంబరాలకి అన్నీ కూడా మా పొలంలో పండిన బియ్యం అనమాట, ఆర్గానిక్ బియ్యం తీసుకెళ్తున్నాను. అండ్ వడపప్పు పానకం మమ్మీ రెడీ చేసింది పొద్దున్నే, చూపిస్తానండి. ఇక్కడ 5 కేజీల వడపప్పు అండ్ 5 కేజీల పానకం. మిగతా ప్రసాదాలు అవన్నీ కింద ఉన్నాయి, కింద అరేంజ్మెంట్స్ కూడా అవుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని మేము కిందకి వెళ్ళి మంగళస్నానం రెడీ చేయాలి. Let's go. మా మంగళ స్నానాలకి అన్నీ రెడీ అయ్యాయి. శర్మ గారు మాకు దగ్గరుండి, ఇక్కడ మా కమిటీలో ఏదున్నా సరే దగ్గరుండి ఆయనే చూసుకుంటారనమాట. ఇలా కల్చరల్కి సంబంధించి దగ్గరుండి మమ్మల్ని నడిపిస్తుంటారు. అండ్ ఇంకేదో ప్రోగ్రామ్ కూడా మీరు చేస్తున్నారు, ఇందాక సంపత్ గారు చెప్పారండి, మహారుద్ర యాగం. ఓకే, సో డీటెయిల్స్ కూడా చెప్తాను నేను ఈ ఎండింగ్ లోపు. ఎవరైనా కావాలంటే వెళ్ళి రావచ్చు కదా. ఎక్కడికి? పాణ్యం, మీ స్వగ్రామం అది. చాలా బాగుంది. ఎప్పుడండి డేట్స్? జూన్ 1వ తారీఖు నుంచి 11 పౌర్ణమి రోజు పూర్ణాది పడుతుంది. 11 రోజుల కార్యక్రమాల్లో చాలా విశేషంగా హోమాలు, ప్రతిరోజు శతరుద్రం జరుగుతుంది. అట్లా 11 రోజులు అది మహారుద్రం. ఓహో, దాంట్లో ఒక రోజు శుక్రవారము సాయంకాలము చండీ పారాయణము, చండీ హోమం. సోమవారం స్వామివారి కళ్యాణము. అది స్వామివారి ఏంటంటే వైశాఖ శుద్ధ చతుర్దశి, త్రయోదశి చతుర్దశిలో కాశీకి మళ్ళీ వచ్చినాడు అనమాట ఈశ్వరుడు అమ్మవారితో సహా. అందుకని ఆ తిథిని పురస్కరించుకొని మేము కళ్యాణం కూడా చేస్తాం.
సూపర్ అండి. సో ఎవరైనా కావాలంటే రావచ్చు హ్యాపీగా. సో ఇప్పుడు మా కమిటీ పెద్దలు అనమాట వీళ్ళు. ముఖ్యంగా కల్చరల్స్ అన్నీ కూడా మాకు దగ్గరుండి మాతో అన్నీ చేపిస్తూ ఉంటారు. ముఖ్యంగా సంపత్ గారు అయితే ఏ ప్రోగ్రామ్ ఉన్నా ఏ పండగ ఉన్నా ముందుండి మా అందరినీ దగ్గరుండి నడిపిస్తారు. ఇది యాక్చువల్లీ చేసేవాళ్ళం కాదేమో మేము, మీరు వెనకాల లేకపోతే. థ్యాంక్ యూ అండి. అండ్ మగపెళ్లి వారండి వీరు, ప్రియాంక గారు. ఆయన వన్ ఆఫ్ ద యాక్టివ్ కమిటీ మెంబర్ ఆవిడ కూడా. అండ్ ఈ రోజు మాత్రం రాముల వారిని తీసుకున్నారు ఆవిడ, నేను సీతమ్మని తీసుకున్నాను. సో మన ఇద్దరికి పోటీ అండి ఇవాళ, ఊరికే సరదాగా. సాక్షాత్ శ్రీ సీతా సమేత రామచంద్ర స్వామి దేవత ప్రీత్యర్థే లోక సంరక్షణార్థం యథాశక్తినః శ్రీ సీతా రామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కలశం గంధవిశ్వ అక్షతైరభ్యచ్చ కలశ సముఖే విష్ణుకంఠే రుద్ర సమాధః అన్యోన్య సహాయేన యథాశక్తి సంభవిత ద్రవ్యైః సంభవిత ప్రకారైః సంభవిత విధానేన లౌకిక విధానేన సాక్షాత్ శ్రీ మా అమ్మగారికి చాలా క్యూట్గా ఉందండి. పూలు గాజులండి. సో పెళ్లి కూతుర్ని తీసుకెళ్లే ముందు మేము పెళ్లి కూతురు తరఫు కాబట్టి మేము గాజులు ఇస్తున్నాము పెళ్లి కొడుకు వాళ్ళకి. మా సీతమ్మే వస్తుంది బంగారు తల్లి, ఇంకా బంగారు గాజులు ఎందుకండి మీకు? డెకరేషన్ చాలా చాలా బాగుంది కదా అండి. ఇంత సూపర్ డెకరేషన్ని ఇన్ టైంలో నేను ఒకరోజు ముందే చెప్పినా సరే ఇంత చక్కగా అరేంజ్ చేసి ఇచ్చారు నాకు. నన్ అదర్ దెన్ ఏస్థెటిక్ ఆర్ట్ స్టూడియో, మై ఆల్ టైమ్ ఫేవరెట్. చూడండి ఎంత బాగా చేశారో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా ఇలాంటి మంచి మంచి డెకార్స్ ఎలాంటి సందర్భానికి కావాలన్నా సరే వీ హ్యావ్ ఏస్థెటిక్ ఆర్ట్ డెకార్స్. స్వాగతం అండి. మా సీతమ్మ వారు వెయిట్ చేస్తున్నారు మీకు రాముల వారి కోసం. మీరు ఎప్పుడు వస్తారా అని మా రాముల వారి కోసం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు మా సీతమ్మ. ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చి మా అతిథి సత్కారాలు తీసుకోండి. వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారండి. కానీ మా సీతమ్మ వారు అంత ఈజీగా రారు, కొంచెం ఎక్కువ బతిలాడాలండి.
అవునండి. అసలు ఇప్పుడు ఫీమేల్ డామినేషన్ ఎక్కువ. రాములు వారు బదులాడుతూ వస్తారు ఆటోమేటిక్గా. రాములు వారు సైలెంట్ గా ఉంటే ఎలా? మా సీతమ్మని ఇంప్రెస్ చేయాలి కదా రావడానికి. जन्मसमये ये ये ग्रहाः शुभस्थानेषु स्थिताः तेषां ग्रहाणाम् अत्यन्त अतिशय आनुकूल्यता फल सिद्ध्यर्थं मम देशे सर्वकाल दिग्विजयता सिद्ध्यचार्य एवं आत्मानं देवम् आत्मानं संप्रोक्ष संगम भूत्वा अवैधवा पूजा द्रव्यानि संप्रोक्ष देवमात्मनं हृदयराष्ट्रदेवशाः आदोदितेन परमावाप्तित्यर्थं श्री महागणपति प्रार्थना पूजयसे ओम गणानां द्वारस्थितवामहे गणपतिनामोस्तवस्मं हरिद्रेस्मिन् सन्निधिं कुरु स्वामी మా కళ్యాణము మహోత్సవం అయ్యేంత వరకు విఘ్నేశ్వరు మీరు ఈ హరిద్ర గణపతి రూపంలో ఈ పసుపులో ఉండండి అని చెప్పి స్వామి నమస్కారం చేసుకోండి. స్వామిని సర్వజగన్నాథ యావత్ పూజావధానకం తావత్వం ప్రీతి భావేన ఇదం హరిద్రేస్మిన్ సన్నిధిం కురు. 2 అక్షంతలు వేయండి. స్వామిన ధ్యాయామి ధ్యాన సమర్పయామి ఆవాహయామి ఆసన్ పతిహ పత్యాస్తు ఔపచారిక స్నానం సమర్పయామి. కుంకుమాది సమర్పయామి పూజామి పుష్పై పూజామి. ఓం శుంఠాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం కర్తాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతువే నమః ఓం గణాధిపాయ నమః ఓం బాలచంద్రాయ నమః చెండు ఓం స్కందపూర్వశివః బ్రహ్మణమావాహయామి. ఓం ఆసోస్మే ప్రజానేహిత్వాన్ స్వావేషో అనివో భవానః అక్షరం జారికం దాస్తు యావదేక్రీదాం యం కృత్వా సర్వే దేజ్ఞాక్రియాచనాప్రదంతే తుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శివం కర్మాస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు ధనదాన సమృద్ధిరస్తు ఘోరాణి శామ్యంతు బా श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य जगद्गुरुकिनः सर्वलोकजनन्याः सीतायाश्च श्रीराम जगन्नाथ सुरवरं रतनमलं ब्राह्मणं वाको मण्डलमन्दिरे नारायण ध्यान सावधानः జ్ఞానం కమనీయ కోమలమై రాత్రాక్షణారోపణం. లగ్న సమయంలో స్వామివారిని అమ్మవారిని మొట్టమొదటిగా స్వామివారు అమ్మవారు స్వామివారు చూసినటువంటి ఒక ముఖ్య ఘట్టం ఇది. ఇప్పుడు స్వామివారు ఎవరు అమ్మవారు ఎవరు అలా పాణిగ్రహణే పర్వనిర్ణయ దీన్ని పర్వణ అంటారు. యజుర్వేద శాఖాధ్యాయుని దశరథ మహారాజు పుత్రాయ స్వామివారి యొక్క తండ్రి దశరథ మహారాజు. దశరథ
अपरिमित तरुण किरण निपुणतर सौंदर्यस्य देवता श्रीर्मणे श्री उमामहेश्वरस्य लक्ष्मीनारायणस्य कमल समुद्भवस्य त्रिलोकजना ध्रुवं देवराजवनो ध्रुवं देवो झुलकरबलमो अग्निचरा कुंभारेदा ध्रुवं Sasari mama papa re mama papa ni sa sa ni da pa ma re pa pa mama pa mama da ni da pa ma re ga za re pa pa mama pa mama sa ni da pa ma re ga za ni sa re ma ga re ma pa ni da pa ma pa ni sa re ma ga re sa ni da pa ma re pa mama pa mama pa da ni da pa ma re ga za re ma pa mama pa mama sa ni da pa ma re ga za ni sa re ma ga re ma pa ni da pa ma pa ni sa re ma ga re sa ni da pa ma re ma pa mama pa ma pa ni da pa ma re sa स्वामी भद्र गिरिवराय दिव्य मंगल
పట్టుకున్నప్పుడు డిమాండ్ చెప్తాం, మీరు వేయాలి. వెరీ స్ట్రాంగ్ క్యాచ్, కాకపోతే ఇలా వేయాలన్నమాట. అయ్యో చెప్పండి మీ డిమాండ్స్ ఏంటి? చాక్లెట్ చాలు. మీకు కావాలంటే పులిహోర ఉంది, వడపప్పు ఉంది, పానకం ఉంది, అంతకు మించి ఏం లేదు మా దగ్గర, అడగండి. లడ్డూలు కూడా ఉన్నాయి, మరీ ఎక్కువ కావాలంటే కొబ్బరి చిప్పలు కూడా ఉన్నాయి. ఎవరండి మీరు? మా సీతమ్మని చేసుకున్న మీ రాముల వారు గొప్పోడు. 1 2 3 4 5 6 7. పట్టుకోలేదు. ఎవరైతే క్యాచ్ పట్టలేదో వాళ్ళు ఒక భరతనాట్యం స్టెప్ వేయాలి. ఆ పట్టుకోక పైన క్యాట్ చేయాలి. ఇప్పుడు అందరూ 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి క్యాట్ వాక్ చూసారు, కానీ 40 ఏళ్ళ తర్వాత క్యాట్ వాక్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూస్తారు. नमो नमो भोज्याय मनम भाम वेदसाट्यग्रे भागम देवभ्यर्ददाय तदाध्यायन्वचर्मा आस्तिरति दीर्घमायुः शतमान भोज्यताय भूतेन्द्र आयुष्येन्द्रिय प्रतिधान्यं धनं पशुं बहुलाभं शतसंवत्सरं दीर्घमायुः मनोवांछा राम श्रीराम 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 పొద్దు నుంచి బాగా కూర్చొని ఓపికగా అందరితో చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ఏమనుకోదు ఫ్రూట్స్ థ్యాంక్ యూ. మగరి రి మ పని ర ప మ పని సరి మగరి సని ద ప మగరి మ ప ప మ మ ప ప ప మ ప దని ద ప మగరి గ సా రి మ ప
సో అదండి ఈరోజు మా శ్రీరామనవమిలో ఇలా చక్కగా సాయంకాలం కూడా పల్లకి సేవ కూడా చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇలా పల్లకి సేవని పాల్గొనడం అనమాట. అండ్ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ మా శ్రీరామనవమి. మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నేను విన్నది ఏంటంటే ఇలా శ్రీరామనవమిలో మనం కన్యాదానం చేసినా కూడా, పార్టిసిపేట్ చేసినా కూడా, మనం అట్లీస్ట్ పూజకు అటెండ్ అయ్యి వడపప్పు పానకం తీసుకున్నా కూడా మనకు చాలా పుణ్యం దక్కుతుందంట. అండ్ దాంపత్య జీవితం అయితే చాలా చాలా బాగుంటుందంట. ఇన్ కేస్ మనకి ఏమైనా బాగాలేదు అనిపించినా కూడా ఈ పూజ చేయడం వల్ల మనకి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయంట. అంటే సీతారాముల దాంపత్యంలో ఉన్న పవర్ మన దాంపత్యాన్ని కూడా కొంచెం యాడ్ అవుతుంది అనమాట. అందుకే నేను మిస్ అవ్వను, ఈ పండుగ ఎప్పుడూ చేసుకుంటాను. నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఈ సంవత్సరం నేను 2 కన్యాదానాలు చేశాను. ఒకటి మా అక్క కూతురు కన్యాదానం అండ్ అంటే పార్టిసిపేట్ చేశాను, అండ్ సీతమ్మ వారిది. సో ఈ సంవత్సరం నాకు నిజంగా బ్లెస్సింగ్స్ ఉన్న సంవత్సరం అనుకుంటున్నాను. అండ్ సో నేను సేవలో ఉంటాను. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టు సబ్స్క్రైబ్. బై బై.